నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. రోజు రోజుకు ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 5 షో మంగళవారం నాటి ఎపిసోడ్తో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. సోమవారం జరిగిన ఎపిసోడ్లో లోబో, సిరి, మానస్, రవి, షణ్ముఖ్, శ్రీరామ్ నామినేట్ అయ్యారు. కాగా మంగళవారం 52వ ఎపిసోడ్ విషయానికొస్తే హౌస్ కెప్టెన్ సన్నీ తన తల్లి పంపించిన లెటర్ని చదువుకుని ఏడుస్తూ ఎమోషనల్గా కనిపించాడు. ఇక హౌస్లో ఉన్న షణ్ముఖ్, సిరిలు ఎప్పటిలాగే బెడ్పై మిగతా కంటెస్టెంట్స్ గురించి చర్చించుకుంటూ కనిపించారు. మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి కామెడీ చేస్తూ వీళ్ళు వీర లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసేశారు. కాగా విశ్వ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడంటూ గుసగుసలాడారు. అటు ప్రియాంక ఇంట్లోని హౌస్మేట్స్ను ఆట పట్టించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో శ్రీరామ్ని పెద్దబావ, మానస్ని చిన్నబావ, జెస్సీని బుల్లిబావ అంటూ రవికి చెప్పి తెగ సిగ్గుపడిపోయింది. లోబోని మాత్రం అన్నయ్య అంటూ ఏడిపించింది. ఇక బిగ్ బాస్ ఫైనల్ టాప్ 5లో తాను, మానస్ ఉంటామని, మానస్ విన్నర్ అవుతాడని జోస్యం చెప్పింది. మీరిద్దరూ టాప్లో ఉంటే మేము అడుక్కోవాలా అంటూ సిరి రెస్పాండ్ అయింది. అయితే మానస్ ఖచ్చితంగా ఉంటాడులే కానీ నువ్వు ఉంటావో లేదో అంటూ పంచ్ వేసింది సిరి. అటు మానస్ కూడా ఈ క్రమంలో ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నించాడు. అంకుల్స్ అంతా బయటకు వెళ్ళిపోయి కుర్రాళ్ళు మాత్రమే లోపలుంటే బాగుంటుందని అన్నాడు. ఆంటీలు అంటే పింకీ కూడా బయటికి పోవాలని సిరి మరో పంచ్ వేసింది. దీంతో పింకీకి మండిపోయింది. మొహం పగిలిపోద్ది అంటూ నవ్వుతూనే సిరికి కౌంటర్ ఇచ్చింది పింకీ. ఇక రవి, షణ్ముఖుల మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచింది. నాగ్ సార్ వీకెండ్లో చెప్పింది తనకు అర్థం కాలేదని, టాస్క్లు సరిగ్గా ఆడటం లేదని అంటున్నారా అని షణ్ముఖ్ రవిని అడిగాడు. టాస్క్ల సంగతి పక్కన పెడితే నేను చూసినంత వరకు షణ్ముఖ్ ఎక్కడా అంటే మోజ్ రూమ్ విత్ 3, సిరి, జెస్సీ, షణ్ముఖ్ తప్పితే ఆన్ బెడ్ విత్ 3. నిన్న అమ్మ లెటర్ మనం చదవలేదు కానీ ఆమె కూడా ఇదే రాసుండొచ్చని చెప్పాడు రవి. ఆ తర్వాత ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉండడంతో వాటిని సార్ట్అవుట్ చేసుకుని హక్ చేసుకున్నారు. ఏదైనా ఉంటే తనకు డైరెక్ట్గా చెప్పాలని రవి షణ్ముఖ్ చెప్పాడు. ఇక కెప్టెన్సీ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ హౌస్ మొత్తం లాక్డౌన్లోనే ఉంటుందని, ఇంటి సభ్యులంతా గార్డెన్ ఏరియాలోనే ఉంటారని చెప్పారు. ఇంట్లోకి వెళ్లడానికి, కెప్టెన్సీ పోటీదారులు అవ్వడానికి మొత్తం 5 ఛాలెంజ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు బిగ్ బాస్. ఈ ఛాలెంజ్లో భాగంగా ఎవరు పోటీ పడతారో ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో చెప్పాలన్నాడు బిగ్ బాస్. పోటీలో గెలిచిన వాళ్ళు కెప్టెన్ పోటీదారులు కావడమే కాకుండా ఇంట్లోకి ప్రవేశం కూడా లభిస్తుంది. మొదటి ఛాలెంజ్లో ఓడిపోయిన సభ్యులు కూడా రెండో ఛాలెంజ్లో పాల్గొనే అవకాశం ఉందని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో మొదటి ఛాలెంజ్కి ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఇప్పటివరకు కెప్టెన్ పోటీదారులుగా అర్హత సాధించలేకపోయిన షణ్ముఖ్, లోబోలకు అవకాశం ఇచ్చారు. పేడ కలిపిన మట్టిలో కొన్ని ముత్యాలను ఉంచారు. ఆ ముత్యాలను ఒక్కొక్కటిగా వెతికి పట్టాలని, ఎవరు ఎక్కువ ముత్యాలను వెతికి పట్టుకుంటారో వాళ్లే ఈ టాస్క్లో విజేతలవుతారని చెప్పారు బిగ్ బాస్. అయితే తొట్టెలో ఉన్న పేడను చూసి అందరూ ముక్కు మూసుకుంటే కాజల్ మాత్రం ఈ వాసన అంటే నాకు ఎంత ఇష్టమో అంటూ సెటైర్ వేసింది. ఇక ఈ పోటీ జరుగుతున్న సమయంలో ఇంటి సభ్యులంతా ఒకే చోట కూర్చుని ఉండగా లోబో వాళ్ల మధ్యలోకి వెళ్లి పెద్దగా అరుస్తూ వెనక్కి తిరిగి బాంబులు వదిలి వెకిలి కామెడీ చేశాడు. దీంతో కాజల్ బాత్రూంలోకి పరుగులు తీసింది. మిగిలిన వాళ్ళంతా ముక్కులు మూసుకొని చీచీ అనుకున్నారు. షణ్ముఖ్ అయితే రూమ్ స్ప్రే తీసుకుని వెళ్లి అతని వెనక కొట్టాడు. ఆ తర్వాత రెండో టాస్క్కి యాంకర్ రవి, సిరిలు పోటీ పడ్డారు. ఈ టాస్క్లో భాగంగా పూల్లో ఉన్న బాటిల్స్ని గ్యాలన్ ద్వారా తీసి ఒడ్డున పెట్టాలని చెప్పారు. ఎవరైతే ఎక్కువ బాటిల్స్ తీసి ఒడ్డున పెడతారో వాళ్లే విజేతలవుతారని బిగ్ బాస్ చెప్పారు. అయితే ఈ టాస్క్లో రవి కంటే ఎక్కువ బాటిల్స్ని సిరి సాధించింది. మొదట షణ్ముఖ్ గెలిచి తరువాత సిరి గెలవడంతో వారిద్దరూ కెప్టెన్ పోటీదారులు కావడంతో వాళ్ళకి హౌస్లోకి వెళ్లే ఛాన్స్ దొరికింది. దీంతో ఆ ఇద్దరు వెంటనే బెడ్డెక్కేసి ముచ్చట్లు పెట్టుకున్నారు. ఈ హౌస్ మనదేరా అంటూ సిరి తెగ సంబరపడిపోయింది. మూడో పోటీదారులుగా శ్రీరామ్, మానస్లు పోటీ పడ్డారు. రోప్ని ఆపకుండా మూవ్ చేయాలని ఎవరైతే ఎక్కువసేపు రోప్ చేస్తూ ఉంటారో వారే విజేత అవుతారని టాస్క్ ఇవ్వడంతో ఈ టాస్క్లో మానస్పై శ్రీరామ్ గెలుపొందాడు. ఇక మరో 2 టాస్క్లు మిగిలి ఉండగానే బుధవారం నాడు ఈ రచ్చ సాగనుంది. మొత్తానికి మంగళవారం నాటి ఎపిసోడ్ టాస్క్లతో పాటు ఎంజాయ్మెంట్తో సాగిపోయింది. Please like, share, subscribe to Pragna Media.